ఎండి గారు ఉన్నారా? లోపల ఉన్నారు సార్. నా సహాయం ఏదైనా కావాలా? గుడ్ ఆఫ్టర్నూన్. ఓ గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ రెడీ. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, సిట్ డౌన్. థ్యాంక్ యూ. మీకు ఒక దుర్వార్త చెప్పడానికి వచ్చాను. దుర్వార్త? జీసస్, ఏమిటది ఇన్స్పెక్టర్? ఈరోజు ఉదయం సముద్రం నుంచి ఒక బాడీ ఒడ్డు కొట్టుకొచ్చింది. ఆ శవం గురించి వాకప్ చేస్తే అది మీ జనరల్ మేనేజర్ సుందరం బాడీ అని తేలింది. వాట్? ఎస్, మై జనరల్ మేనేజర్ సుందరం? అవును. గాడ్, ఆర్ యు షూర్? ష్యూర్. ఆయన ఎవరో మర్డర్ చేసి సముద్రంలో పడేశారు. బాడీ ఉన్న స్థితిని బట్టి చూస్తే మర్డర్ జరిగి కనీసం 2 రోజులు అయి ఉంటుంది. పోస్ట్ మార్టం పూర్తి ఇప్పుడు బాడీ మార్చరీలో ఉంది. పూర్ మ్యాన్. మిస్టర్ సుందరానికి మీకు తెలిసినంతలో విరోధులు ఎవరైనా ఉన్నారా? నో, సుందరానికి విరోధులు ఎవరూ లేరు ఇన్స్పెక్టర్. ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. మనసు, మాట, నడక, నడత ఎంతో సరళంగా ఉండే మంచి మనిషి సుందరం. కావాలంటే సుందరాన్ని గురించి ఈ కంపెనీలో ఎవరైనా అడిగి చూడండి, ఒక్కడు చెడుగా చెప్పడు. యు నో సంథింగ్? తన తల్లిని చూడడానికి వాళ్ళ ఊరు బస్సులో పెడతాడు తప్ప కంపెనీ కారు కూడా వాడు. సచ్ ఎ జెమ్ ఆఫ్ ఎ మ్యాన్ హీస్. అటువంటి మంచి మనిషిని హత్య చేశారంటే, ఓ గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇన్స్పెక్టర్, అతను నిజంగా మా సుందరమేనంటారా? అవును సార్. ఓకే, నేను స్టేషన్కి వచ్చి బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. రైట్. మిస్టర్ చక్రవర్తి, ఈ కేసులో ముందు మాకేమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే మీరు సహాయం చేయాలి. షూర్ ఇన్స్పెక్టర్, ఇట్స్ మై డ్యూటీ. నమస్తే. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. వెల్కమ్. రంజిత్. ఎస్ సార్. కమ్. రంజిత్, జనరల్ మేనేజర్ సుందరాన్ని ఎవరో హత్య చేశారట. ఆ విషయం మన స్టాఫ్కి తెలియజేసి 2 రోజులు సెలవు డిక్లేర్ చేయి. గో. సార్, మనం హత్య చేస్తుండగా చూసిన కుర్రాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. నన్ను చూశాడు సార్, గుర్తుపట్టాడు కూడా. ఐ సీ. అది చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ కుర్రాన్ని ఒక 1000 మైళ్ళ దూరంలో వదిలేసిరా. వాడిని దూరం చేస్తే చాలు. మనం మరీ క్రూరంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. Go. రాజా, రాజా, రాజా. రాజా, నీకేమీ వినిపించదా? నిజంగా నువ్వేమీ వినలేవా నాన్న? ఈ 2 రోజులు నువ్వు మాట్లాడకపోతే నీ ఒంట్లో బాగుండేదని అనుకున్నాను, కానీ నువ్వు ఐఎమ్ సారీ నాన్న.